హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? ఇవాళ టాపిక్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు మీ పట్ల ఎలా ఉంటున్నారు, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, సో మీ సైడ్ ఏదైనా యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే వాళ్ళు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది అయితే ఇవాళ టాపిక్ అండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచనలు ఉన్నాయి, సో వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేది అయితే ఈరోజు చూద్దాము. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఇది మీకు ఎంతవరకు రెసినేట్ అవుతుందో అంతవరకు అనేది అయితే తీసుకోండి, ఓకేనా? ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే రీడింగ్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఇక మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళనైతే గుర్తుకు చేసుకోండి. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ కూడా చెప్పుకోండి. నేమ్ తెలిస్తే, లేదు నేమ్ తెలియలేదు అంటే ఓకే. ఈ థర్డ్ పార్టీ అనేది ఎవరైనా అవ్వచ్చు. మీ మధ్యలో ఎవరి వల్ల అయితే మీకు దూరం, ఒక డిస్టర్బెన్సెస్ అనేది అయితే అయిందో, సో వాళ్ళు థర్డ్ పార్టీ కిందకే వస్తారండి, ఓకేనా? ప్లీజ్ యూనివర్స్, అండ్ తప్పకుండా ఈ రీడింగ్ నచ్చితే తప్పకుండా మీ లైక్ అయితే ఇవ్వండి. అండ్ లైక్ ఇవ్వగానే హైప్ అనేది వస్తుంది. హైప్ కూడా తప్పకుండా ఇచ్చారంటే ఈ రీడింగ్ మరికొంతమందికి సజెషన్ లేక అనేది అయితే వెళ్తుంది, మరికొంతమందికి ఉపయోగపడుతుంది, ఓకేనా అండి? ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రీడింగ్కి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వీళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్నా, సో దూరం పెడుతున్నా, వీళ్ళని అవాయిడ్ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళ ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి, వీళ్ళ గురించి ఏమున్నాయి, వీళ్ళ గురించి ఎలాంటి థింకింగ్స్ ఉన్నాయి, ప్లీజ్ తెలియచేయండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి ఏంటి అండ్ వీళ్ళ గురించి ఏమున్నాయి థింకింగ్ అనేది చూపించండి. Please, universe, please, divine master, please, spirit and angels. The hermetic clarification, please. Wheel of fortune clarification. Okay. ఒక్క నిమిషం కార్డ్స్ కనిపిస్తున్నాయి. The tower clarification. Devil clarification. Okay. Four of cups clarification. Sorry, Seven of cups clarification. Okay, bottom of the deck, Four of swords. Strength, judgment. మీ పర్సన్ ప్రజెంట్ ఏంటి అంటే, వీళ్ళు మీ రిలేషన్ నిలబెట్టుకోవాలని ఇక్కడ సారీ మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను ఫస్ట్. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. నెంబర్ 11, నెంబర్ 8, నెంబర్ 4, నెంబర్ 2, నెంబర్ 9, నెంబర్ 10, నెంబర్ 1,
నెంబర్ 15, నెంబర్ 7, నెంబర్ 6, నెంబర్ 20, నెంబర్ 8, నెంబర్ 19, ఓకే. ఓకే, ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయండి. సో ఈ లెటర్స్ ఉన్నా లేకపోయినా ఇక్కడ రాసులు అనేది అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు. మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకు అనేది అయితే తీసుకోండి, ఓకేనా. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్న పర్సన్, సో ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో, ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి అది వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటే వాళ్ళు వీళ్ళని టేమ్ చేస్తూ మంచిగా వాళ్ళకు అనుగుణంగా వీళ్ళని మార్చుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి ఒక ధైర్యం చాలక ఇది నా వల్ల కాదు, నేను న్యాయం చేయలేను అంటూ ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఎప్పుడప్పుడు మీ పర్సన్ వస్తారా మా లైఫ్లోకి అనేది అయితే మీరు ఎదురు చూస్తున్నారు, కానీ వాళ్ళ నుండి ఒక సమాధానం అయితే లేదు. ప్రజెంట్ వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏం ఆలోచిస్తున్నారు అని అంటే, వీళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే మీ గురించి ఇక్కడ ఒక సైడు మనసులో మీరు కావాలి అనిపించినా కానీ ఇక్కడ మీ సైడ్ ఒక ఎఫర్టింగ్ అనేది అయితే ఇక్కడ కనిపించలేదు. మీరు ఎమోషనల్గా మీ పర్సన్కి మీరు కనెక్ట్ అవుతున్నారు. సో ఎమోషనల్గా అయితే ఇక్కడ మీరు కనెక్ట్ అవుతున్నారు, కానీ వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళల్లో చాలా ప్రాక్టికాలిటీ అయితే ఉంది. ఎందుకు అని అంటే వాళ్ళు ఈగో యాటిట్యూడ్తో అయితే చాలా కనిపిస్తున్నారు ఇక్కడ. సో ఈ విధంగా ఒక సొసైటీ గురించి కావచ్చు, లేకపోతే థర్డ్ పర్సన్ ఒక వర్క్ వల్ల వీళ్ళు వర్క్ కమిట్ అయ్యి కూడా ఇక్కడ మిమ్మల్ని దూరం పెడుతూ ఉండొచ్చు. ఇది ఆఫీస్ రిలేటెడ్ రిలేషన్షిప్ అయినా కానీ వీళ్ళు మీ సైడ్ ఒక ప్రేమ ఉంది, ఫ్యాషన్ ఉంది. మీరు రోజు ఎలా రెడీ అవుతున్నారు, రోజు ఎలా మీరు వస్తున్నారు, మీ డ్రెస్ నచ్చుతూ ఉంది, మీరు వర్క్ పట్ల ఎంత డెడికేటెడ్గా ఉంటున్నారు అనేది వాళ్ళకు తెలుస్తూ ఉంది. సో ఆ విధంగా మిమ్మల్ని అయితే గమనిస్తున్నారు. మీ పట్ల ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది. సో వీళ్ళేంటి అంటే కానీ ఇక్కడ మీకు బయట పెట్టలేకపోతున్నారు. ఎందుకు అని అంటే వీళ్ళే ఒకరికి న్యాయం చెప్తారు, వీళ్ళ కింద వీళ్ళు ఒక అథారిటీ పోస్ట్లో ఉంటూ ఉండొచ్చు. సో ఇది ఒక గవర్నమెంట్ జాబ్ అయినా లేకపోతే ఒక ఏదైనా కావచ్చు. ఇక్కడ ఏంటి అని అంటే ఒక బిజినెస్ అయినా అయి ఉండొచ్చు, ఒక పొలిటికల్ లీడర్ అయినా అయి ఉండొచ్చు. సో వీళ్ళైతే మిమ్మల్ని గమనించడం అయితే జరుగుతుంది. వీళ్ళు మీ పట్ల ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది. రోజు మిమ్మల్ని గమనించడము, మీరు ఎలాంటి డ్రెస్ వేసుకొస్తున్నారు, మీరు ఎలా ఈరోజు రెడీ అయ్యారు, మీరు ఎలా ఉంటున్నారు అనేది అయితే వాళ్ళు మిమ్మల్ని గమనించడం జరుగుతుంది, కానీ బయట అయితే పెట్టట్లేదు. మీ పట్ల ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలి అనేది అయితే వీళ్ళ మనసులో ఉంది. కానీ వీళ్ళేంటి అంటే తన కింద నలుగురు వర్క్ చేస్తూ ఉండడము, వాళ్ళు గమనిస్తారేమో అనే విధంగా కూడా సో వాళ్ళ కింద నేను ఏదైనా నేనే ఒకరికి సజెషన్ ఇచ్చే స్థానంలో ఉన్నాను, నా గురించి ఏదైనా నలుగురు తప్పుగా మాట్లాడతారేమో అనే ఉద్దేశంతో ఇక్కడ తన మనసులో ఏమున్నది మీకు మీ పర్సన్ బయట పెట్టట్లేదు. సో ప్రజెంట్ కొంతమంది ఇది మీరు సపరేషన్లో ఉన్న ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న ఎలా ఉన్నారు అని అంటే నేను ఇంతకుముందు చెప్పింది క్రష్. సో ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా లేదు, మిమ్మల్ని దూరం పెడుతున్నా, మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు థర్డ్ పార్టీకి ఇటు మీకు న్యాయం చేయలేకపోతున్నారు. కొంతమంది ఎలా ఉన్నారు అని అంటే ఇక్కడ వాళ్ళకేదో సడన్ ప్రాబ్లం అయితే వచ్చింది వాళ్ళ లైఫ్లో, వాళ్ళు కోలుకోలేని విధంగా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో ఆ విధంగా వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అని అంటే ఫస్ట్ తను ఒక స్టెబిలిటీ తెచ్చుకోవాలని మీ పర్సన్ కష్టపడుతుండడం అయితే జరుగుతుంది. సో ఇలా వర్క్కి మీకు న్యాయం చేయలేని సిచ్యువేషన్లో వీళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా వాళ్ళకేదో ప్రాబ్లమ్స్ అనేది అయితే ఉన్నాయి. సో వాళ్ళు మీ పట్ల ఒక ఫీలింగ్స్ ఉన్నా కానీ వర్క్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది అయితే చెప్పచ్చు. సో ప్రజెంట్ ఏంటి అని అంటే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్స్ అయినా కానీ వీళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే వీళ్ళు మీకు సపరేషన్లో ఉన్నా కానీ ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వాళ్ళకి చాలా ఉంది. మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది, కానీ వీళ్ళకి కన్ఫ్యూజన్స్ అయితే చాలా ఉన్నాయి. వాళ్ళ మనసులో చాలా థాట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది, కానీ వాళ్ళ యాటిట్యూడ్ని అయితే వాళ్ళు కొంతమంది మార్చుకోవట్లేదు అన్నమాట. ఇక్కడ ఒక నిమిషం అండి. కొంతమంది ఇక్కడ వర్క్కి ఇంపార్టెన్స్ ఇస్తూ కూడా ఇక్కడ మిమ్మల్ని వాళ్ళు ఏదో సాధించాల్సింది ఉంది. సో ఆ విధంగా కూడా ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. కానీ మరికొంతమంది ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అని అంటే
మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉంది, వాళ్ళ మాటలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకోవడము, మీ మధ్య ఒక సపరేషన్ అనేది ఏర్పడము. సో మీ ఇద్దరి మధ్య సపరేషన్ అయితే ఎందుకు ఏర్పడింది అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ సో మీకు వాళ్ళకి ఇద్దరి మధ్య ఒక దూరాన్ని పెంచడం అయితే జరిగింది, ఒక చెప్పుడు మాటలతోటి. ఇక్కడ మీరు హ్యాపీగా ఉండడం చూడలేని స్థితిలో వాళ్ళు వాళ్ళ సైడ్ తిప్పుకోవడానికి సో ఏదైనా ఒక బ్లాక్ మ్యాజిక్ లాంటిది చేసి కూడా మీ పర్సన్ ని మీకు దూరం చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీ పర్సన్ చీటికి మాటికి మీ మీద కోపడ్డము, చిరాకు పడ్డము, బయట నుంచి ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు బాగానే ఉంటారు, బయట నుంచి వచ్చే లోపల కూడా ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా ఏదైనా కావచ్చు. సో తిరిగి వచ్చేటప్పటికి మీ మీద చిరాకులు పరాకులు పడ్డము, ఇంకా ఎక్కువ అరవడము, కోపము అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ ఎక్కడైతే ఉంటున్నారో ఎక్కువ కోపం అనేది పెంచుకొని అక్కడ ఒక డిప్రెషన్ లో ఉంటున్నారు అనేది అయితే చెప్పచ్చు. ఏంటి అని అంటే వీళ్ళు అడిక్షన్స్ అనేది అలవాటు పడ్డారు. సో ఒకటి తన లైఫ్ లో స్టెబిలిటీ లేదు అనేది అయితే కష్టపడుతున్నారు. సో థర్డ్ పార్టీకి కనెక్ట్ అయ్యారు. ఈ థర్డ్ పార్టీ తోటి మిమ్మల్ని దూరం చేసుకొని సో థర్డ్ పార్టీ ఏది చెప్పితే అది నమ్ముతున్నారు, అందుకని ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ మీరు కావాలనిపించినా కానీ మీ సైడ్ వస్తున్న ఫీలింగ్స్ ని అణచివేసుకుంటున్నారు, కన్ఫ్యూజన్స్ భయాలు అయితే ఉన్నాయి. సో ఒక కోపం అయితే ఎక్కువ కనిపిస్తుంది, ఒక డిప్రెషన్ అయితే ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. మీ మీద అంత కోపం అనేది పెంచుకొని ఇక్కడ మీకు టైం ఇవ్వకుండా నాకు నచ్చినట్లుగానే ఉంటాను, నాకు తగ్గట్టుగానే నేను ఉంటాను అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుండి కూడా మీ నుండి కంప్లీట్ గా నేను మూవ్ ఆన్ అవుతున్నాను అనేది మీ పర్సన్ ఆలోచన అయితే ఇక్కడ ఉంది. కానీ లోపల వాళ్ళకి మీకు న్యాయం చేయట్లేదు అనేది అయితే వాళ్ళ మనసులో ఉంది. మీకు న్యాయం చేయలేకపోతున్నాను, నేను చిరాకు పడుతున్నాను, కానీ నీకు నేను న్యాయం చేయలేకపోతున్నాను అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది. మీరు వాళ్ళకి పదే మీరు ఎంత సేవ చేయాలనో, ఎంత ప్రేమ చూపించాలనో, ఎంతగా కేర్ తీసుకోవాలనో అంతా కూడా ఎమోషనల్ గా మీరు కనెక్ట్ అయ్యారు. సో మీరు ఎమోషనల్ గా వాళ్ళకి కనెక్ట్ అయ్యారనేది వాళ్ళకి తెలుసు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఏదైనా నాదే ఆధిపత్యం ఉండాలి అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ మెంటాలిటీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఒక సైడు ఈగో ఉన్నా కానీ, ఒక సైడ్ ప్రేమ ఉన్నా కానీ, ఒక సైడ్ ఈగో అనేది అయితే కనిపిస్తుంది. ఎక్కడైతే ఉంటున్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో సో అక్కడ ఒక లేనిపోని భయాలు అయితే వీళ్ళకు కనిపిస్తున్నాయి. లేనిపోని మీకేదైతే పెయిన్ ఇచ్చారో సో ఆ పెయిన్ అయితే వీళ్ళకు ఉంది. సో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి లైఫ్ అనేది అయితే వీళ్ళకి అనిపిస్తుంది. ప్రస్తుతం డివైన్ కి అయితే వదిలేస్తారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్న మీ పర్సన్ ప్రస్తుతం నేనేం చేయలేను అని ఒక రెస్ట్ పొజిషన్ లో ఉన్నారన్నమాట. అయితే వీళ్ళేంటి అని అంటే మీ పట్ల ఫీలింగ్స్ రావడము, సో మీది ఫాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ బంధం, ఇద్దరికి కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది అయితే ఉంది. ఇద్దరి మధ్య కూడా ప్రేమ, ఒక షేరింగ్ ఎనర్జీ అయితే ఉంది. సో వాళ్ళకి ప్రేమ అయితే ఉంది. ఆ ప్రేమ మీరు కావాలనేది అయితే అనిపిస్తుంది. లైఫ్ లాంగ్ మీరు వాళ్ళ పట్ల ఎంత డెడికేటెడ్ గా ఉన్నారో, లైఫ్ లాంగ్ మీకు తోడుంటానని చెప్పారంట, మీకు ఒక లైఫ్ ఇస్తానని చెప్పారంట, లైఫ్ పార్ట్నర్ని చేసుకుంటానని చెప్పారు. సో ఆ విధంగా కూడా మీ పర్సన్ మీ గురించి థింక్ చేయడము, ఆలోచించడం అయితే ఉంది. ఇక్కడ ప్రేమ ఉన్నా కానీ వీళ్ళు ఏంటి అంటే ఈగో యాటిట్యూడ్ అయితే చూపిస్తున్నారు. ఎందుకంటే నేను తగ్గద్దు, నేను ఎందుకు తగ్గాలి, నేను మీ ముందుకు ఎందుకు రావాలి, నేను వచ్చాను అనుకో నేను అలసైపోతాను, మీరే రావాలి నా ముందుకు, మీరే నా సైడ్ ఒక ఆఫర్ ని పంచాలి, మీ ప్రేమ మీరే తట్టుకోలేక ఇక్కడ మీరు కూడా ఎలా ఉన్నారు అంటే ఒక స్ట్రాంగ్ గా ఉన్నారనమాట. స్ట్రాంగ్ గా ఉన్నారు. ముందు చూపించినంత ఎమోషనల్ గా అయితే ఇప్పుడు లేరు. కొంతమంది మనం చూసే సబ్స్క్రైబర్స్ లో ఎవరైతే ఉన్నారో కొంతమంది ఎమోషనల్ గా ఉన్నా కానీ ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ అవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. కానీ ఒక్కొక్కసారి లో ఎనర్జీలోకి అయితే వెళ్తున్నారు మన వ్యూవర్స్ లోను, సబ్స్క్రైబర్స్ లోను. సో అందుకని ఇక్కడ ఈ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది. అయితే వీళ్ళకి మీరు కావాలనిపించినా కానీ ఇక్కడ మీరే తిరిగి వస్తారా, మీరే యాక్షన్ తీసుకుంటారా, మీ పట్ల ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది, మిమ్మల్ని గమనించడము, సో మీరు కావాలి అనిపించడం, మిమ్మల్ని గుర్తుకు చేసుకోవడం, సో మీ గురించి తలుచుకోవడం, మళ్ళా లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి అనేది అయితే అనిపించడం. కానీ ఇక్కడ వీళ్ళ ఆలోచన ఏంటి అంటే ఎక్కడైతే వీళ్ళు మీ పట్ల ఒక తప్పు చేశారో, మీ పట్ల ఒక ఈగో తోటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి ఇక్కడ మీరు రిలేషన్ కోసము ఎంత బాధపడ్డారు, ఎంత ఇప్పటికి కూడా స్లీప్లెస్ నైట్స్ అయితే మీరు గడుపుతున్నారు అని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే మీ పర్సన్ పట్ల మీరు అంత ప్రేమనైతే పెంచుకున్నారు. సో మీ ఎఫర్ట్స్ ఎంత పెడుతూ ఉన్నా కానీ మీరు ఎమోషనల్ గా మీ పర్సన్ కి మీరు కమిట్ అయ్యారు. సో మీ పర్సన్ ఏంటి అంటే ఒక ప్రాక్టికాలిటీ అనేది అయితే ఉంది.
సో వాళ్ళకి తెలుసు, వాళ్ళకు తప్పు చేశాను అనేది అయితే మీ పర్సన్కి తెలుసు. ఇక్కడ మీ పర్సన్ ఏంటి అని అంటే ప్రస్తుతం తను ఏదైతే తప్పు చేశారో ఒక రియలైజేషన్లో ఉన్నారనేది అయితే చెప్పొచ్చు. ఎందుకు అని అంటే తాను చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవి మీ సైడు అంటే ఒక థర్డ్ పార్టీ, ఈ థర్డ్ పార్టీ ఒక మదర్ అవ్వచ్చు, ఒక ఫాదర్ అవ్వచ్చు, లేదు ఒక సిస్టర్ అవ్వచ్చు, సో ఏదైనా కావచ్చు. ఈ థర్డ్ పర్సన్ తోటి మీకు న్యాయం చేయకుండా మీకు లైఫ్ లాంగ్ ఉంటానన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా ఉన్నారండి. ఒక మూడో వ్యక్తి వల్ల మీ మీ రిలేషన్ ఇద్దరి మధ్య స్పాయిల్ అయింది. అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఒంటరిగా లోన్లీగా ఉంటున్నారన్నమాట. సో ఒక కాలం కోసం అయితే ఇక్కడ ఎదురు చూడడం అయితే జరుగుతుంది. వాళ్ళు మీ పట్ల ఫాస్ట్లో చేసిన ఇబ్బంది పెట్టిన క్షణాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఎలాంటి తప్పులైతే మీ పట్ల చేశారో, ఇక్కడ ఎలాంటి అంటే ఒక కోపంతో ఇక చిరాకులు పరాకులు అనేది అయితే ఇక్కడ చూపించడము, వాళ్ళ మాటలు అనేది తీసుకొని ఇక్కడ మీ మీద మాట మాటికి నిందలు వేయడము, నా మాటే నెగ్గాలి, నేను చెప్పినట్లే ఉండాలి అనేది అయితే వాళ్ళు కోరుకోవడము. సో ఆ విధంగా ఇక్కడ మిమ్మల్ని దూరం పెడుతుండడం అయితే తెలుస్తుంది. ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది అయితే మీ పర్సన్లో కనిపిస్తుంది. వాళ్ళు చేసిన తప్పులైతే ప్రజెంట్ ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ మీరంటే ఇష్టం ఉంది, చూసారా క్లారిఫికేషన్, మీరంటే ఇష్టం ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలుస్తున్నాయి. మిమ్మల్ని ఎలా అంటే మీకు లైఫ్ లాంగ్ తోడుంటానన్న వ్యక్తి, మీతో జీవితాంతం ఉంటానన్న వ్యక్తి, సో మనకు ఒక లైఫ్ కావాలి, మనదొక ఫ్యామిలీ కావాలి అని మిమ్మల్ని ఇంకొక చోట కూడా మెయింటైన్ చేస్తూ, అటు సైడ్ ఫ్యామిలీ అయినా ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ, లేదు ఫ్యామిలీ కాకపోయినా అదర్ పర్సన్ తోటి కూడా మెయింటైన్ చేస్తూ, ఇక్కడ మీతోనూ కాపురం చేస్తూ కూడా ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చీటింగ్ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవి గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది ప్రజెంట్. అవి గుర్తుకు చేసుకుంటూ కూడా ఒక లోన్లీగా ఉండడం. మీ పర్సన్ ఏంటి అని అంటే వీళ్ళు ఎవరు మాట వినరన్నమాట. ఎవరైనా ఒక ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఒక హెల్ప్ చేయాలని చూసినా కానీ మీ పర్సన్ ఎవరి మాట వినరు. నా మాటే నెగ్గాలి అనుకునే మెంటాలిటీ మీ పర్సన్ది. సో వాళ్ళు ఏదైతే తప్పు చేశారో ఆ తప్పులు అనేది విశ్లేషించుకుంటున్నారన్నమాట వీళ్ళు. సో ప్రజెంట్ ఏంటి అంటే చూద్దాం ఎంతకాలం పడుతుందో, మళ్ళా కలుద్దాము, ఆ టైం వరకు నేను వెయిట్ చేయాలి. ఎందుకు అని అంటే ఇక్కడ నేను మిమ్మల్ని మర్చిపోలేను. ఎందుకంటే ఇద్దరి మధ్య సోల్ బంధం. ఎక్కడున్నా కానీ ఇక్కడ మిమ్మల్ని తలుచుకోవడం అయితే జరుగుతుంది, మిమ్మల్ని గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కానీ, సో ప్రజెంట్ ఎంత బాధపడుతున్నా కానీ వాళ్ళ మధ్య ఒక గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఒక కంట్రోలింగ్ ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఆ కంట్రోలింగ్ ఎనర్జీ ఉన్నా కానీ వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని అంటే సో మీరు గుర్తుకు రావడము, మీ గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే థర్డ్ పార్టీ మాటలు విని ఇక్కడ మీతో గొడవలు వేయడం కూడా జరుగుతుంది. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం, మీకు టైం ఇవ్వకపోవడం కూడా జరుగుతుంది. కానీ వీళ్ళు ఏంటి అంటే వాళ్ళ ఆలోచన ఎన్నున్నా ఏమున్నా మీరు చూపిన ప్రేమనైతే గుర్తుకు చేసుకుంటున్నారు. మీ ఆలోచనలు, మీ జ్ఞాపకాలు, మీ షేరింగ్, మీ కేరింగ్ అనేది అయితే ఇక్కడ గుర్తుకు చేసుకుంటున్నారు. సో అలా గుర్తుకు చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ కమ్యూనికేషన్ మీరంటే ఇష్టం, చాలా ఇష్టం. సో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవ్వాలి, ఇది కాలమే ఒక పరిష్కారం అయితే తెలపాలి, మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ బాగా మిమ్మల్ని గుర్తుకు చేసుకోవడము, ఒక కమ్యూనికేషన్ జరగాలి అనేది అయితే ఉంది. మీరు గుర్తుకొచ్చినప్పుడు చాలా ఆనందపడ్డం, చాలా సంతోషపడ్డం. ఇప్పుడు మీకు దూరంగా ఉన్నా కానీ మీ పర్సనల్ సిచ్యువేషన్ ఏంటి అంటే మీరు గుర్తొచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వడం. సో అక్కడ ఏదైనా బాధలు పడుతూ ఉన్నా కానీ సో మీరు నన్ను ఎలా చూసుకున్నారు అనేది అది వాళ్ళకి గుర్తు రావడం. అంటే మీరు వాళ్ళని ఎలా చూసుకున్నారో అవి గుర్తుకు తెచ్చుకొని అలా సంతోషపడడం అయితే జరుగుతుంది. ఎలా తప్పు చేశారో దాని గురించి ఆలోచిస్తూ, ఆ తప్పుల గురించి ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. ప్రజెంట్ కొంతమంది లోన్లీగా ఉన్నారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కానీ సో లోన్లీగా ఉన్నారన్నమాట. ఎక్కడైతే ఉన్నారో అక్కడ హ్యాపీనెస్ అయితే ఖచ్చితంగా హ్యాపీనెస్ అయితే లేదు. సో అలా లేదు కాబట్టి ఇక్కడ మీరు గుర్తుకు రావడము, మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోవాలి అనేది అయితే వాళ్ళ మనసులో ఉంది. కానీ టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఎలా ఉన్నారు అని అంటే కొంతమంది ఇక్కడ ఒకవేళ ఇది లవర్స్ అయినా లేదు ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా ఏదైనా కావచ్చు, వీళ్ళేంటి అంటే ఒక ఫ్లట్టింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. కొద్దిసేపు మీరు కావాలనిపిస్తుంది, కొద్దిసేపు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. అంటే ఇక్కడ వాళ్ళకి కావాలనుకున్నప్పుడు మీరు గుర్తొస్తారు. సో అలా గుర్తొచ్చినప్పుడు మీరు వాళ్ళకి కమిట్మెంట్ అనేది అవ్వాలి. మీ మీద ఒక ఫ్యాషను, అట్రాక్షను, అంత ప్రేమ అయితే ఒలకపోస్తారు. సో మీకు అవసరమైనప్పుడు
మీకు అవసరమైనప్పుడు వీళ్ళు ఏంటి అంటే ఏదో ఒకటి కారణాలు చెప్పడము, ప్రాబ్లమ్స్ చెప్పడము, ఒక కమిట్మెంట్ ఇవ్వలేకపోవడము అయితే ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే మీ పర్సన్ కోరుకోవడం అయితే జరుగుతుంది ప్రజెంట్. ఎందుకు అంటే ఇక్కడ మీరంటే ఇష్టం ఉంది కాబట్టి ఇక్కడ ఒక టైం కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఒక కమ్యూనికేషన్ కావాలి అనేది అయితే వీళ్ళ మనసులో ఉంది. మళ్ళా మీరు తిరిగి రావాలి అనేది అయితే ఉంది వాళ్ళ లైఫ్లోకి. వాళ్ళు మీ లైఫ్లోకి రావాలనేది అయితే వాళ్ళ ఆలోచన అయితే బాగా బలంగా ఉందనేది అయితే కనిపిస్తుంది. ఎందుకు ఇలా ఉంది అని అంటే ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మనశ్శాంతి లేదు, అక్కడ కష్టపడితేనే వాల్యూ. సో అలా కష్టపడుతూ కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి వాళ్లకు న్యాయం చేస్తూ కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. కానీ ప్రజెంట్ కూడా వాళ్ళు అంటూ ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎంత పైకి అంటూ ఉన్నా కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో నీకు న్యాయం చేయలేదు, నేను చేయలేను, నాకు నచ్చినట్లుగానే ఉండాలి, నాకు తప్పదు, నా వాళ్ళ మాటే నేను వినాలి అని ఏదైతే మీ నుండి మూవ్ ఆన్ అవుతున్నారో సో వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఎక్కడున్నా కానీ ఇక్కడ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ అంటే మీరు చూపిన ప్రేమనైతే వీళ్ళు మర్చిపోలేరు. మీరు వాళ్ళ పట్ల వాళ్ళల్లో ఒక ప్రాక్టికాలిటీ ఉంటే మీరు ఎమోషనల్ గా వాళ్ళకి కనెక్ట్ అయ్యారు. సో ఆ ఎమోషనల్ వాళ్ళకి ఏంటి అంటే నేను తప్ప వీళ్ళకి ఇంకా వేరే లోకం లేదు అనే విధంగా కూడా ఇక్కడ మీకు టైం ఇవ్వకపోవడం అయితే జరుగుతుంది. అంటే ఎలా ఉన్నా కానీ ఇక్కడ సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం, మీకు ఎక్కడికి వెళ్తారులే, ఉంటారు, ఏమైపోతారులే, నా కోసము నేను ఎన్ని రోజులు వీళ్ళని దూరం పెట్టినా కానీ ఏమవుతారులే, ఎక్కడికి పోతారు అనే విధంగా కూడా ఇక్కడ మిమ్మల్ని కొంతమంది థర్డ్ పార్టీ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇక్కడ అలా కోపంతో మీకు ఒక ప్రేమని ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేకుండా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే. సో వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటారా అనేది అయితే చూద్దాం. అండ్ ప్రతి ఒక్కరు మర్చిపోకుండా మీ లైక్ అయితే ఇవ్వండి, ఓకేనా అండి? ఓకే, ఫస్ట్ కార్డులోనే పాజిటివ్ అయితే ఉంది. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వీళ్ళ పర్సన్ వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా? చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ వీళ్ళ కోసం యాక్షన్ తీసుకుంటారా? వీళ్ళతో రీయూనియన్ చేస్తారా? చూసే మా వ్యూవర్స్ తోటి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ రీయూనియన్ చేస్తారా? ఇంకొక విషయం అండి మీకు చెప్పాలి. పర్సనల్ రీడింగ్కి నేను పైన స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను. నేను నెంబర్ ఇచ్చినా కానీ కామెంట్లో అయితే మెసేజ్ చేస్తున్నారు పర్సనల్ రీడింగ్కి ఎంత అని. మీరు వాట్సాప్లో హాయ్ పెడితే నేను డీటెయిల్స్ పెడతాను కదా. సో మీరు అక్కడ ఇచ్చినంత మాత్రాన నేను మళ్ళీ వాట్సాప్లో హాయ్ పెట్టండి చెప్తాను. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ ఈ కార్డు పదే కనిపిస్తుంది. మీ వాల్యూ వాళ్ళకి అనేది తెలుస్తుంది. మీ బలము అంటే మీరే తన బలం బలహీనత అనేది అనుకుంటున్నారు, కానీ వీళ్ళు మీ సైడు ఫాస్ట్లో ఒక ధైర్యం అయితే చేయలేకపోయారు. ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నారో మీ ధ్యాసే వాళ్ళ చుట్టూ నడుస్తున్నట్లయితే కనిపిస్తుంది. మీ ధ్యాసలోనే జీవిస్తున్నట్లయితే కనిపిస్తున్నారు. మీ నర్సరింగ్ కేరింగ్ అనేది వాళ్ళు గుర్తుకు చేసుకోవడం, మీ అమాయకత్వంగా అంటే వాళ్ళు ఎన్ని ఆటలు ఆడినా కానీ వాళ్ళు ఎలా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినా ఎలాంటి గేమింగ్ ఆడినా కానీ మీరు వాళ్ళ పట్ల చాలా ఎమోషనల్ బాండింగ్ పెంచుకున్నారనేది నేను చెప్పాను కదా. సో ఆ విధంగా ఇక్కడ మీరు గుర్తుకు రావడము, మీ ప్రేమ గుర్తుకు రావడము, మీరు చేసిన సాక్రిఫైస్ గుర్తుకు రావడము. సో వాళ్ళు ఎలా ఉంటున్నా కానీ ఇక్కడ మీరు మీ పర్సన్ కోసమే ఎదురు చూస్తున్నారు అనేది అయితే తెలుసు. అండ్ మీరు ఎదురు చూస్తున్నారు కూడా ఇక్కడ మీ పర్సన్ కోసము. మీరు ఇక్కడ ఎన్ని బాధలు పడుతున్నా కానీ సో ఎలా ఉన్నా కానీ నేను మెయింటైన్ చేయగలను, నా పర్సన్ అంటే మేము మళ్ళా హ్యాపీగా ఉండాలి అనేది మీరు వాళ్ళ కోసం అయితే ఎదురు చూడడం జరుగుతుంది. సో వాళ్ళకు కూడా తెలుసు మీ ప్రేమ, మీ వాల్యూ అనేది వాళ్ళు కూడా ప్రజెంట్ ఎంత థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి వాళ్ళు ఎంత వీళ్ళని టైం చేస్తున్నా, వాళ్ళు ఎంత కమిట్మెంట్ మీకు ఇవ్వలేకపోయినా, వాళ్ళు ఎంత మాయ మాటలతోటి మిమ్మల్ని దూరం పెడుతున్నా కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే
మీరు వాళ్ళకి గుర్తుకు రావడం. యాక్షన్ తీసుకుంటారా ప్లీజ్ యూనివర్స్? చూసే మా వ్యూవర్స్ తోటి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ యాక్షన్ తీసుకుంటారా? మీ ప్రేమ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు, మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటున్నారు, కానీ స్ట్రక్ పొజిషన్లో ఉంటున్నారు. ద హ్యాంగ్డ్ మ్యాన్ క్లారిఫికేషన్. రీయూనియన్ కావాలి అనేది అయితే ఉంది, ఆలోచిస్తున్నారు, ప్రస్తుతం ఆలోచిస్తున్నారు. ఒక్క నిమిషం అండి, సరే అండి, కాల్ వచ్చింది. సో ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, ఇక్కడ ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉన్నా, ఒక ప్రశాంతంగా ఉన్నా, ఇక్కడ మీకు రిప్లై ఇవ్వకపోయినా, వీళ్ళేంటి మనకు రిప్లై ఇవ్వట్లేదు, మన ఎఫర్ట్స్ ఎంత పెడుతున్నాము కానీ వీళ్ళ నుండి ఒక సమాధానం లేదు అని మీరు ఆలోచించుకుంటూ ఉండొచ్చు. కానీ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని అయితే మర్చిపోవట్లేదు. మీరు అనుకుంటున్నారు వాళ్ళ నుండి ఒక సమాధానం లేదు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మీకు తెలియట్లేదు, వీళ్ళకి మన సైడ్ ప్రేమ ఉందా లేకపోతే థర్డ్ పార్టీ మీద ప్రేమ ఉందా అనేది అయితే ఇక్కడ మీరు ఆలోచించుకుంటూ ఉండొచ్చు. కానీ వీళ్ళు మీతో రీయూనియన్ కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు. రీయూనియన్ కావాలి అండ్ ఏదైనా పరిస్థితులను కూడా ఎదుర్కోవాలి అనేదైతే మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. మిమ్మల్ని బ్లాక్ చేసినా, మీ నెంబర్ ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టినా, మీతో మీ చాటింగ్ కి రిప్లై ఇవ్వకపోయినా, ఎవరైతే అలాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్యూచర్ ప్లాన్ వేస్తున్నారని అయితే చెప్పొచ్చు. ఒక హ్యాపీనెస్ అయితే కోరుకుంటున్నారు మీతో, మీతో ఉన్న బాండింగ్ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. ప్రజెంట్ ఒక కామ్ గా ఇక్కడ మీకు రిప్లై ఇవ్వకపోయినా కానీ కామ్ గా మీ గురించి ఆలోచించడం అయితే ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ వీళ్ళేంటి అని అంటే, మీ సైడ్ ఒక యాక్షన్ తీసుకోవడము, తన మెచ్యూర్డ్ గా ఏదైతే మీ పట్ల ఒక సాడ్ గా ప్రవర్తించారో, ఒక చైల్డిష్ గా బిహేవ్ చేశారో, మీకు ఏదైతే ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు, మీకెంత మీ పట్ల ఒక సాక్రిఫైస్ అయితే చేయలేదు, మీరే ఎఫర్ట్స్ అనేది ఎక్కువ పెట్టారు, మిమ్మల్ని ఏదైతే ఇగ్నోర్ చేశారో, సో అలాంటి వ్యక్తులు మీ సైడ్ ఒక యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాంటి వ్యక్తులు మీ సైడ్ యాక్షన్ తీసుకొని మీకు ఒక అపాలజీ చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కోరుకుంటున్నారు, రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు, ఒక హ్యాపీనెస్ అయితే కోరుకుంటున్నారు బాగా. సో ఇక్కడ మిమ్మల్ని గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ గుర్తు చేసుకుంటూ కూడా ప్రశాంతంగా మీ గురించి తలుచుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా అండి, ఇది ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెసినేట్ అవుతుందో అంతవరకు అనేది అయితే తీసుకోండి. సో మీకు ఎంత పర్సెంటేజ్ కనెక్ట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మరో రీడింగ్ అయితే మీ ముందు ఉంటానండి. బాయ్ అండి, థ్యాంక్ యూ. ఇక్కడ రీయూనియన్ చెప్పలేదు కదా, కొంతమందికి తొందరలోనే ఉంది, కొంతమందికి 3 వీక్స్ కానీ 3 డేస్ కానీ 3 మంత్స్ కానీ పట్టొచ్చు. ఇది అండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.